చూసుకున్నట్లయితే అమిత్ షా అనేది సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంబేద్కర్ గారిని ఏకవచనంతో పిలవడం అనేది మాకు ఎటువంటి అంటే కాంగ్రెస్ నాయకులకైతే అవమానకరంగా ఉంది. అలాగే రాజ్యాంగాన్ని రచించిన ఒక వ్యక్తి గురించి అలా అవమానకరంగా మాట్లాడటం అనేది మాకు చాలా బాధాకరం అని చెప్పేసి అయితే కాంగ్రెస్ నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. ఇప్పుడు మనతో ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. సార్, అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యల పైన మీరు ఎలా స్పందిస్తారు? ये बहुत गलत बात है। अमित शाह ऑलरेडी गुजरात में तड़ीपार था पहले। ये अंबेडकर को बोलना, ये पूरे हिंदुस्तान में जितने भी कोई भी हिंदू हो या मुस्लिम हो, सिख ईसाई कोई भी हो, ये बहुत बड़ा धक्का लगा है। ये बीजेपी को बोलते, ये बीजेपी वाले ऐसा बोलते कि अंबेडकर को क्यों बोलते हैं भाई आप? अंबेडकर क्या करा? संविधान लिखा। आज हिंदुस्तान का संविधान लिखने वाला अंबेडकर जी है। जब नेहरू के पीरियड में और गांधी के पीरियड में और पटेल के पीरियड में जो संविधान लिखा गया है, वही संविधान आप चलने नहीं दे रहे। संविधान चेंज करने के चक्कर में हैं आप। अमित शाह जी ये याद रखिए, ये धरना जब तक चलेगा हिंदुस्तान में, आपको इसकी सजा मिलना चाहिए और बराबर ये मिलेंगी। और ये याद रखो, मोदी जी आपके होम मिनिस्टर को बोल दो, ये गलत बात बोल रहे हैं। अंबेडकर जी हमारे देवता है, पूरे हिंदुस्तान के देवता मानते हैं हम। और ये कांग्रेस ही नहीं, पूरे जितने भी पार्टियां हैं, पॉलिटिकल पार्टियों को ये पता चलना चाहिए, अंबेडकर जी जो हिंदुस्तान के लिए संविधान लिखे हैं, इसका आप ये गौर करिए। ये गलत बोले अमित शाह, इसको क्षमापण माने आप। అమిత్ షా ఇప్పుడు రాజీనామా చేయాలంటారా? 100% రాజీనామా చేయాలి. చేయకుంటే మంచిగుంటాయి, లేకుంటే మేము ఎప్పుడైనా కాంగ్రెస్ వాళ్ళు రోడ్ మీద వస్తారు, అంతా రోడ్ మీద వచ్చి ధర్నా చేస్తారు. ఎప్పుడు దాకా అనే సమస్య చేయకుంటే తర్వాత నేను చేస్తూనే ఉంటాను. అంటే బీజేపీ అదానీకి మద్దతు పలుకుతుందంటారా? ఉన్నాయి, 100% ఉన్నాయి. ఎందుకంటే అడానీ ఎప్పుడు మోదీ వచ్చినాక అడానీ ఎట్లా అయిపోయింది? ఒక్క రూపాయి లేకుంటే ఇప్పుడు కోట్లు అయిపోయింది. ఇప్పుడు ఎట్లా ఉంది అడానీ మోదీ అమిత్ షా ముగ్గురు, రంగా బిల్లా టాటా ముగ్గురు ఇట్లానే ఉంది. నీకు తెలియలే సార్, ఇది రంగా బిల్లా టాటా, అడానీ, అంబానీ అండ్ మోదీ అండ్ ఆల్సో అమిత్ షా, ఆల్ ఆర్ ఈక్వల్. అంతా మా ఇండియాకి కొలిపుస్తున్నాడు వీళ్ళు వాళ్ళు. ఇక్కడ చూసుకున్నట్టయితే అమిత్ షా చేసిన వ్యాఖ్యలపైన కాంగ్రెస్ నాయకులు అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ అమిత్ షా క్షమాపణ చేయకపోయే వరకు కూడా మేము ఇట్లా ధర్నాలు చేస్తూ ఉంటాం, రాస్తారోగులు బంధులు పెడుతూనే ఉంటాం. ఏదేమైనా కానీ అదాని చెప్పిన మాటలపైన అంబేద్కర్ని ఏకవచనంతో పిలవడం అనేది మాకు అవమానకరంగా ఉంది. అలాగే సాధారణంగా చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కానీ కాంగ్రెస్ నాయకులు అయితే ఇప్పుడు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్టయితే ట్యాంక్ బండ్ దగ్గర రోడ్ల మీద పడుకొని అమిత్ షా క్షమాపణ చెప్పాలి, అమిత్ షాని అరెస్ట్ చేయాలి, రాజీనామా చేయాలని అయితే కాంగ్రెస్ నాయకులు అయితే కోరుకున్నారు. కెమెరామెన్ తోట జయప్రకాష్తో ఖమ్మం బాబు, వేదిక.